గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ టెక్స్ట్ బుక్లోని సెకండ్ లెసన్లో ఉన్నటువంటి ఏ టైగర్ ఇన్ ద జూ పోయంని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. దిస్ పోయం కాంట్రాస్ట్స్ ఏ టైగర్ ఇన్ ద జూ విత్ ద టైగర్ ఇన్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిటేట్. ఈ పోయంలో ఏముంటుందంటే ఒక జూలో ఉన్నటువంటి టైగర్కి అండ్ న్యాచురల్ హ్యాబిటేట్లో అంటే ఫారెస్ట్లో ఇట్లా ఓపెన్ ఏరియాలో ఫారెస్ట్లలో ఉండే టైగర్కి రెండిటికి మధ్య డిఫరెన్స్ గురించి ఉంటుందన్నమాట. ద పోమ్ మూవ్స్ ఫ్రమ్ ద జూ టు ద జంగిల్. జూ నుంచి జంగిల్కి ఫారెస్ట్కి అండ్ బ్యాక్ అగైన్ టు ద జూ, మళ్ళీ అక్కడి నుంచి జూకి, ఇలా డిఫరెన్స్ చెప్తూ ఉంటుంది. ఫస్ట్ జూలో ఉన్న టైగర్ గురించి ఎక్స్ప్లెనేషను, దాని తర్వాత జంగిల్లో అదే టైగర్ ఉంటే ఎలా ఉంటుంది, అండ్ మళ్ళీ జూలో ఉన్న టైగర్ గురించి. Read the poem silently once and say which stanzas speak about the tiger in the zoo and which ones speak about the tiger in the jungle. ఏ స్టాంజా జూలో ఉన్న టైగర్ గురించి, ఏ స్టాంజా జంగిల్లో ఉన్న టైగర్ గురించో అంటే చెప్తాదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. He stalks in his vivid stripes, the few steps of his cage, on pads of velvet quiet, in his quiet rage. చూడండి, హీ స్టాక్స్ ఇన్ హిస్ వివిడ్ స్ట్రైప్స్. స్టాక్స్ అంటే వాక్ స్టిఫ్లీ ఆర్ యాంగ్రీలీ అని అర్థం. అటు ఇటు నడుస్తూ ఉండడం, కోపంగా లేకపోతే స్టిఫ్గా నడుస్తూ ఉండడం. హీ స్టాక్స్ ఇన్ హిస్ వివిడ్ స్ట్రైప్స్. వివిడ్ అంటే క్లియర్ అండ్ బ్రైట్ అని అర్థం. బ్రైట్ కలర్స్. స్ట్రైప్స్ చారలు ఉంటాయి కదా పులి మీద, ఆ గీతలు, ఆ చారలు, వాటిని స్ట్రైప్స్ అంటాం. అంటే బాగా బ్రైట్గా ఉన్న స్ట్రైప్స్ ఉన్నాయి దానికి, ఆ టైగర్కి. అది యాంగ్రీలీ స్టిఫ్లీ నడుస్తూ ఉంది అటు ఇటు. ద ఫ్యూ స్టెప్స్ ఆఫ్ హిస్ కేజ్. కేజ్ తెలుసు కదా, రెస్ట్రిక్టెడ్ ఏరియా అంటే కొంచెమే ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఆ కేజ్లో అటు ఇటు నడుస్తూ ఉంది, కొన్ని అడుగులు మాత్రమే వేస్తూ ఉంది. ఆన్ ప్యాడ్స్ ఆఫ్ వెల్వెట్ క్వయట్ ఇన్ హిస్ క్వైట్ రేజ్. ఆన్ ప్యాడ్స్ ఆఫ్ వెల్వెట్ క్వయట్. ప్యాడ్స్ ఆఫ్ వెల్వెట్ క్వయట్ అంటే చూడండి, వెల్వెట్ అంటే యాక్చువల్లీ ఒక వువెన్ ఫ్యాబ్రిక్ అనమాట, చాలా స్మూత్గా ఉంటుంది. కానీ ఇక్కడ వెల్వెట్ క్వయట్ అంటే అది వేసే అడుగులు. ప్యాడ్స్ అంటే అది వేసే అడుగులు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి, అంటే సౌండ్ అస్సలు రాదనమాట. చాలా అంటే అది అడుగులు వేస్తూ ఉంటే ఆ అడుగుల శబ్దము ఏ మాత్రం వినిపించదు. చాలా మెల్లగా, అంటే సౌండ్ లేకుండా అటు ఇటు నడుస్తూ ఉంది అని అర్థం. ఇన్ హిస్ క్వయట్ రేజ్. రేజ్ అంటే కోపం. కోపంగా ఉన్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది కాబట్టి దాన్ని క్వయట్ రేజ్ అన్నారు. కోపం ఉంది దానికి, దాన్ని జూలో పెట్టినందుకు చాలా కోపంగా ఉంది, కానీ ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉండడం వల్ల సైలెంట్గా అటు ఇటు నడుస్తూ ఉంది. హీ షుడ్ బి లర్కింగ్ ఇన్ షాడో. యాక్చువల్గా అది ఎక్కడ ఉండాలా? హీ షుడ్ బి లర్కింగ్ ఇన్ షాడో. లర్కింగ్ అంటే ఏంది? రిమైనింగ్ హిడెన్ సో యాజ్ టు వెయిట్ ఇన్ అంబుష్. ఏదైనా జంతువుని వేటాడడానికి ముందు దాక్కొని ఉంటుంది కదా, గడ్డిలో కానీ చెట్ల వెనకాల కానీ ఆ కొమ్మల మధ్యలో కానీ దాక్కొని ఉంటుంది కదా, దాన్ని లర్కింగ్ అంటాం. హీ షుడ్ బి లర్కింగ్ ఇన్ షాడో. షాడో అంటే కనిపించకోకుండా, ఎవరికి కనిపించకుండా అని అర్థం. స్లైడింగ్ త్రూ లాంగ్ గ్రాస్. బాగా పెరిగిన ఎత్తైన గడ్డిలో స్మూత్గా మూవ్ అవుతూ ఉండడం. స్లైడింగ్ అంటే టు మూవ్ స్మూత్లీ అని. దేన్నైనా వేటాడడానికి వెళ్ళే ముందు చాలా స్మూత్గా మూవ్ అవుతుంటుంది కనిపించకోకుండా ఆ పెద్ద గడ్డిలో. నియర్ ద వాటర్ హోల్. వాటర్ హోల్ అంటే ఇక్కడ వాటర్ బాడీస్ అని అర్థం, అంటే పాండ్స్, లేక్, రివర్స్, సంథింగ్ లైక్ దట్. ఈ వాటర్ హోల్స్ దగ్గర వేర్ ప్లమ్ డీర్ పాస్. ప్లమ్ డీర్ అంటే ఒక హెల్దీ డీర్ అని అర్థం. బాగా హెల్దీగా ఉన్నటువంటి వెల్ ఫెడ్ డీర్, బాగా పుష్టిగా బలిసినటువంటి ఒక డీర్ వాటర్ దగ్గరికి వచ్చినప్పుడు, లేక్లో లేకపోతే పాండ్లో వాటర్ తాగడానికి వచ్చినప్పుడు దాన్ని వేటాడడానికి ఈ గడ్డిలో కానీ షాడోలో ఎవరికి కనిపించుకోకుండా, దానికి కనిపించుకోకుండా దాక్కొని ఉండాలి. అది దాని యొక్క న్యాచురల్ థింగ్. కానీ మన టైగర్ ఇప్పుడు ఎక్కడుంది? జూలో ఉంది, కేజ్లో. హీ షుడ్ బి స్నార్లింగ్ అరౌండ్ హౌసెస్ అట్ ద జంగిల్స్ ఎడ్జ్. హీ షుడ్ బి స్నార్లింగ్ అరౌండ్ హౌసెస్ అట్ ద జంగిల్స్ ఎడ్జ్. అడవి ఎడ్జ్లలో, అడవి అంచులలో, చివర్లలో కొన్ని ఊర్లు ఉంటాయి కదా, కొన్ని ఇళ్ళు ఉంటాయి కదా, ఆ అడవి ఎడ్జ్లలోకి వచ్చి హీ షుడ్ బి స్నార్లింగ్ అంటే అది గర్జిస్తూ ఉండాలి. స్నార్లింగ్ అంటే మేక్ యాంగ్రీ సౌండ్స్ అని అర్థం. కోపంతో ఉన్నప్పుడు గర్జిస్తూ ఉంటుంది కదా, ఆ సౌండ్స్ చేస్తూ ఉండాలి అది.
బేరింగ్ హిజ్ వైట్ ఫ్యాంగ్స్, అది చూపిస్తూ ఉండాలి. వేటిని? వైట్ ఫ్యాంగ్స్, తెల్లని కోరల్ని, అంటే పళ్ళు ఉంటాయి కదా వాటిని. హిజ్ క్లాస్ అంటే గోర్లు, పంజాకి గోర్లు ఉంటాయి కదా అవి. టెర్రరైజింగ్ ద విలేజ్ని మొత్తం భయపెడుతూ ఉండాలి. అది దాని న్యాచురల్ థింగ్ యాక్చువల్లీ. విలేజ్ ఒక ఫారెస్ట్కి ఎడ్జ్లో ఉన్నటువంటి ఇళ్ళ దగ్గరకంటే కొద్దిగా దూరంలో నుంచి అది గర్జిస్తూ ఉండాలా. దాని యొక్క తెల్లని పళ్ళు, కూరలు, వాటి యొక్క గోర్లు, వాటిని చూపిస్తూ విలేజ్ అంతటిని టెర్రరైజ్ చేస్తూ ఉండాలి. బట్ హీఈస్ లాక్డ్ ఇన్ ఏ కాంక్రీట్ సెల్. కానీ దాని పరిస్థితి ఎట్లుంది? అది హీ వాజ్ లాక్డ్ ఇన్ ఏ కాంక్రీట్ సెల్, ఒక కాంక్రీట్ సెల్లో, అంటే బాగా గట్టిగా ఉన్నటువంటి ఒక కేజ్లో దాన్ని బంధించేశారు. హిజ్ స్ట్రెంగ్త్ బిహైండ్ బార్స్, స్టాకింగ్ ద లెంత్ ఆఫ్ హిస్ కేజ్, ఇగ్నోరింగ్ విజిటర్స్. దాని స్ట్రెంగ్త్ అంతా ఇక్కడ ఏం లేదు, ఈ బార్స్ వెనకాల ఉంది. ఆ యొక్క ఐరన్ బార్స్ ఉంటాయి కదా కేజ్కి, ఆ ఐరన్ బార్స్ వాటి వెనకాల ఉండిపోయింది. అంటే ఎంత బలమైన టైగర్ అయినప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. స్టాకింగ్ ద లెంత్ ఆఫ్ హిస్ కేజ్, ఇగ్నోరింగ్ విజిటర్స్. స్టాకింగ్ ద లెంత్ ఆఫ్ హిస్ కేజ్, ఆ కేజ్ లెంత్ ఎంత ఉందో అంత నడుచుకుంటూ, అంటే అది ఫ్రీగా బయట ఉండిందంటే దానికి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్లు తిరిగేది. కాకపోతే ఇక్కడ ఆ కేజ్ లెంత్ ఎంత ఉందో అంతే తిరగాల్సిన పరిస్థితి. ఇగ్నోరింగ్ విజిటర్స్ని కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు, తన పని తాను చేసుకుంటూ ఉంది. హీ హియర్స్ ద లాస్ట్ వాయిస్ అట్ నైట్, ద patrolling కార్స్. హీ హియర్స్ ద లాస్ట్ వాయిస్ అట్ నైట్. రాత్రి అది వినే చివరి వాయిస్ ఏదంటే ద patrolling కార్స్. పోలీస్ వాళ్ళు ప్యాట్రోలింగ్ చేసుకుంటూ ఉంటారు కదా సెక్యూరిటీగా, అంటే గార్డ్స్ లాగా తిరుగుతూ ఉంటారు నైట్ టైమ్స్. ఆ ప్యాట్రోలింగ్ అంటాం దాన్ని. ఆ ప్యాట్రోలింగ్ కార్స్ చేసే సౌండ్ని మాత్రమే వింటూ ఉంటుంది, అంటే చివరిగా వినేది అది. అండ్ స్టేర్స్ విత్ హిస్ బ్రిలియంట్ ఐస్ అట్ ద బ్రిలియంట్ స్టార్స్. ఆకాశంలోకి చూస్తూ ఆ మెరుస్తున్నటువంటి బ్రిలియంట్ స్టార్స్ వైపు దాని బ్రిలియంట్ ఐస్తో, ఆ షైనింగ్ మెరుస్తూ ఉన్న కళ్ళతో ఆ స్టార్స్ని చూస్తూ ఉంటుంది అని. లెస్లే నారిస్ అనే వ్యక్తి రాసిన పోమ్ ఇది. యాక్చువల్లీ ఇన్నర్ మీనింగ్ ఏంటంటే, మనం మనుషులం మన యొక్క ఫన్ కోసం ఈ యానిమల్స్ని వాటి యొక్క న్యాచురల్ హ్యాబిటేట్లో ఉంచుకోకుండా ఇలా జూలలో వాటి ఫ్రీడమ్ని దొంగతనం చేస్తూ ఉంటాం. వాటి ఫ్రీడమ్ లేకుండా వాటిని ఫ్రీడమ్ని దొంగిలించి మనం ఇలా చేస్తూ ఉంటాం మన ఫన్ కోసం. యాక్చువల్లీ దట్స్ అ రాంగ్ థింగ్ అనేది ఈయన చెప్పాలనుకున్న విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకొక లెసన్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.